కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డీసీఎంఎస్ ఎరువుల కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ లైన్లు కట్టారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. గత 10 ఏళ్లలో ఎరువుల కోసం ఏనాడు ఇబ్బంది పడలేదని, ఇప్పుడు మళ్లీ బారులు తీరాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలపై మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచే కేంద్రాల వద్దకు చేరుకొని యూరియా కోసం క్యూ లైన్లో రైతులు నిలబడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. రైతులకు అవసరానికి అనుగుణంగా యూరియా సప్లై చేయకపోవడం వల్లనే రైతులు ఇలా క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిండి తిప్పలు మానేసి ఒక్క బస్తా యూరియా కోసం దాదాపుగా 7-8 గంటల పాటు కూడా క్యూ లైన్లో నిలబడుతున్నారు. అయినప్పటికీ కూడా దొరుకుతుందనేటటువంటి గ్యారంటీ లేదు. ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. గత 15-20 రోజుల నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులే మనకు నిత్యం కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు 2-3 సార్లు వచ్చిపోయిన ఏరియా దొరకలేదు నాకు. ఇప్పుడు వరకు ఆధార్ కార్డు పైన కొట్టినా కూడా ఒక్క సంచి తీసుకోలేదు నేను. ఎందుకు ఇది ఇట్లా షార్టేజ్ అవుతుంది ఏరియా? మేము ఒక 7 ఎకరాలు మొక్కలు వేసినాము, 5 ఎకరాలు వరి నాటినాము. ఏరియా దొరుకుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. రోజు తిరగడం అవుతుంది, దొరుకుతాను అసలు. ఆధార్ కార్డు పట్టుకున్నా రావాలి, ఉదయం 6 గంటలకు రావాలి, నిలబడిపోవాలి, అంతే తప్ప ఇంతవరకు ఏరియా దొరుకుతలేదు. ఇంతకుముందు బాగుంటుండే, ఈ సంవత్సరం చాలా షార్టేజ్ ఉంది, చాలా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది. తొందరగా మాకు ఏరియా కావాలని మేము కోరుతున్నాం. మీరెన్ని ఎకరాలు? 2 ఎకరాలు. ఏం చెప్తున్నారు అధికారులు? ఏంది వచ్చినా కానీ లైన్లలో వాడాలి, అయిపోయిందంటారు, పోవాలి, వెళ్ళిపోవాలి. అంతే దొరికేది ఇష్టమైంది. అంత బ్లాక్లో అంత బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అంత మా దగ్గర కూడా ఊళ్ళో ఉన్నారు. 350 రూపాయలు సంచి అమ్ముతున్నారు బ్లాక్లో. ఇక్కడ సొసైటీలో అయితే 280కి ఇస్తున్నారు. కానీ వచ్చినా కానీ దొరుకుతారు. వెళ్ళవాడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆధార్ కార్డు వస్తే ఆధార్ కార్డు అప్డేట్ అవుతుంది అంటారు, ఆధార్ కార్డు నెంబర్లు అంటారు, లేకుంటే మన ఫింగర్ వస్తుంది అంటారు. జనాలు ఎక్కువ, సంచులు తక్కువ ఉన్నాయి, ఎవరు సరిపోతుంది. ఈ ప్రభుత్వం ఫెయిల్, మొత్తం ఈ ప్రభుత్వం ఫెయిల్. ఎప్పుడైనా చూసి ఇలాంటి అయితే ఎప్పుడు చూడలేము. మేము ఇప్పటిదాకా ఇట్లా లైన్లలో వాళ్ళము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని సంచులు అన్నా కానీ ఇస్తుండే. మీరెన్ని ఎకరాలు? నేను 6 ఎకరాల మొక్కలు వేసిన, 2 ఎకరాలు నాటేసిన. 5 దినాలు తిరుగుతున్నా పోతున్నా. ఇవాళ తెలంగాణ 5 గంటలకు వచ్చిన, ఇది వరకు లేదు. నాకు ఆకలి చక్కెర వచ్చి పడిపోతుంది. లైన్లో పడింది ఇస్తామంటారు, మరి దొరకదా తెలియదు. తో పాటు మహిళా రైతున్నారు. 5 గంటలకు వచ్చినాం తెలంగాణ, నిద్ర కాసి లైన్లో నిలబడితే ఈ టైం అవుతుంది, ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది, దొరకనే లేదు, నోరు ఎండకపోతుంది. 3 రోజుల నుంచి తిరుగుతున్నాము. 3 రోజుల నుంచి తిరిగితే ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తామని ఈరోజు 5 గంటలకు రాని అంటే 5 గంటలకు వచ్చినాం. ఈ టైం అయింది, ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది. ఈ రైతులను ఏం చేస్తారు ఇట్లా చేసి? ఇవ్వద్దన్నా మూసుకున్నాలే. రైతులని రైతులు చేయకూడదనన్నా చెప్పాలి. పనులు ఇంటికాడ చేనుల పనులు చేయకూడదనన్నా చెప్పాలి. ఈ గోస ఎందుకు పెట్టాలి రైతులకు? ఈ గోస పెట్టకూడదు కదా. ఈ గోస ఎందుకు పెట్టాలి? మీరు ఇతనాలే బంద్ చేస్తే రైతులు ఎట్లన్నా కుళ్ళానా వేసుకొని బతుకుతారు. ఇతనాలు ఇచ్చేటప్పుడేమో మేము అన్నీ ఇస్తాం, ఇవి ఇస్తాం, అవి ఇస్తాం అని చెప్తారు అన్నీ. మళ్ళీ ఇప్పుడేమో ఈ గోస ఏంది? జ్వరంతోనే ఉన్న రావాలి, చలితోనే ఉన్న రావాలి. జ్వరం పెట్టుకొని వచ్చిన 15-20 రోజుల నుంచి కూడా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఒక్క బస్తా యూరియా కోసం 2 భార్యాభర్తలు కూడా వచ్చి క్యూ లైన్లో నిలబడుతూ ఉన్నారు. ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ క్యూ లైన్లో నిలబడిన తర్వాత అక్కడ బస్తా ఇచ్చేటటువంటి సమయంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే వారికి యూరియా బస్తా ఇవ్వడం లేదు. మరోవైపు బ్లాక్ మార్కెట్కి కూడా యూరియా తరలుతుంది. కాంగ్రెస్ నాయకులు కూడా యూరియా బస్తాలను వచ్చిన లోడ్ల నుంచి ముందుగానే తీసుకెళ్తున్నారని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు చూడలేదని, ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. బిడిన్ శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.